హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. గోధుమ పిండి క్యారెట్తో చేసిన చాలా టేస్టీ స్నాక్స్ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలకన్నా పెద్దవాళ్ళకన్నా బాగా నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా గోధుమ పిండి తీసుకోవాలి ఒక బౌల్లో. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. వేసి ఎంత బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వేసుకోకండి. చపాతీ పిండిలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని ఇలా బాగా మొత్తం కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా చూడండి, ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు క్యారెట్ తీసుకొని, ఒక ఉల్లిగడ్డ క్యారెట్ అండి, ఇలా మొత్తం శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇలా తురుముకోవాలండి. చాలా బాగుంటుందండి. స్టఫింగ్ కోసం ఇది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలకన్నా పెద్దవాళ్ళకన్నా బాగా నచ్చుతుందండి. చాలా హెల్దీ కూడా. మొత్తం ఇలా తురుముకోవాలండి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. చాలా బాగుంటుందని తప్పకుండా ట్రై చేయండి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసి ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 మిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కట్ చేసుకుని వేసుకోండి సన్నగా. ఇలా మొత్తం బాగా కలుపుకొని ఇందులోకి క్యారెట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు తురుముకొని పెట్టుకున్న క్యారెట్ అంతా ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. చాలా హెల్దీ అండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది.
ఇలా ఒకసారి చేసి పెడితే ఎప్పుడు క్యారెట్ తెచ్చుకున్నా ఇలాగే చేసుకొని అలాగే తినాలనిపిస్తుంది. అంటే అంత బాగుంటుంది అందరికీ. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, వేసి ఇలా బాగా కలుపుకోండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి. ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలండి. తగినంత కారం వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. వేసి ఇలా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గనియండి. వాటర్ ఏమి ఎక్స్ట్రా అవసరం లేదండి, దీంట్లో వేయాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత బాగుందో. ఇలా ఒకసారి మొత్తం ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇంకా ఒక 2 నిమిషాలు ఉంటే స్టఫింగ్ కోసం రెడీ అయిపోద్దండి. చూడండి ఎంత బాగుందో. సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. స్టఫింగ్కి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, తీసేసుకొని స్టఫింగ్ రెడీ చేసుకున్న సేపు అంతా నానిపోయింది కదా, ఇది బాగా నానినందుకు బాగా ఉంటుందండి. మొత్తం ఇలా తీసి పిండిని ఇలా బాగా మెదుపుకోవాలండి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ తీసుకోవాలండి. ఇలా ఈ సైజులు ఉంటే సరిపోద్దండి. మొత్తం ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా రుద్దుకుందాం చపాతీలు. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లు తీసేసుకొని
ఇందులోకి స్టఫింగ్ వేసుకోవాలి. క్యారెట్ చేసుకున్నాం కదా ఇందాక మేము, ఇలా వేసేసుకోవాలి మొత్తం కొద్దిగా ఇలా ఇందులోకి వేసుకొని ఇలా ఒక్కొక్క సైడ్ ఇలా మడత పెట్టేయాలి. చాలా బాగుంటుందండి. సమోసా కన్నా బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ కన్నా ఇలా అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇదైతే చాలా హెల్దీ కూడా కదా. చూడండి ఇలా చేసేసుకోవాలి. తర్వాత అన్నీ అలాగే చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. పెనం కొద్దిగా హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇది ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకోండి రౌండ్గా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. ఫస్ట్ టైం చేసిన కానీ చాలా బాగా వస్తాయండి. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక సైడ్ బాగా కాలిపోయిందండి. గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇలా పక్కకి తిప్పేసుకోవాలి. రెండో పక్కకి రెండో పక్క కూడా బాగా కాలిపోతూ తీసేసుకోవాలండి. చాలా హెల్దీ స్నాక్స్ అండి. ఇదైతే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగుందో. క్యారెట్ గోధుమ పిండితో స్నాక్స్ సూపర్ టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.